సన్స్ అయిపోయినా మీరు కంప్లైంట్ చేశారు. తనకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవైతే బయటకు వచ్చాయో మస్తాన్ సాయి ఇంత కిరాతకుడా అనే విషయం కూడా బయటకు ప్రొజెక్ట్ అయింది. కానీ ఎప్పుడైతే లావణ్య కూడా మస్తాన్ సాయితో చాలా క్లోజ్డ్గా మాట్లాడినటువంటి వీడియోస్ కానీ లేకపోతే కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు రావడం, మీకు సంబంధించినటువంటి కొన్ని మీ వ్యక్తిగతమైనటువంటి వీడియోస్ కూడా బయటకు రావడంతో ఎస్ లావణ్య కూడా ఇలాంటి పనులకు పాల్పడిందా అని కూడా బయట కొన్ని ఆరోపణలు, వీటికి మీరేం చెప్తారు? ఒకవేళ నా క్యారెక్టర్ ఏదైతే మస్తాన్ సాయి కంటే ముందు చాలామంది అబ్బాయిలు ఉండాలండి. మస్తాన్ సాయి తర్వాత నేను పూల్ వీడియోనో ఇదో అదో అన్నది అవుతున్న ప్రాసెస్లో లావణ్య చెడ్డది అని చూపించాలి అన్న దగ్గరే వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి చూపించారు. ఇంకా నేను మస్తాన్ సాయితో మాట్లాడానా అని మీరు అంటే నేను ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. అప్పటికే నాకు చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు, నన్ను ప్రిజన్కి పంపించారు, రాజుని దూరం చేశారు. రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మస్తాన్ సాయితో వీడియోస్ మాట్లాడుకున్నాను. ప్రతిదానికి మెటా డేటా ఉంటుంది. నేను మాట్లాడిన ప్రతి డేట్ కూడా ప్రూవ్ చేసుకోగలను. ఇందుకే మాట్లాడాను. నేను నమ్మించి మోసం చేశాను అన్న మాట వచ్చింది అంటే నాకు జరిగిన అన్యాయానికి నేను నమ్మించాల్సి వచ్చింది. నేను నమ్మించే మోసం చేశాను. సో మస్తాన్ సాయి మీరు దగ్గరగా అంటే ఫ్రెండ్షిప్గా మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఎప్పుడైనా డ్రగ్ పార్టీలు జరిగాయా? ఒకవేళ జరిగినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేసే పని ఎప్పుడైనా చేశారా? ఎందుకంటే ఆ ప్రిన్సెస్లో డ్రగ్ ఉంది అంటేనే మనం ఖచ్చితంగా భయపడిపోతాం, ఎవరికైనా కంప్లైంట్ చేయాలనుకుంటాం. లేదా మీకు కూడా డ్రగ్ తీసుకునే అలవాటు ఉండి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేశారా? మస్తాన్ సాయి నాకు 2022 అక్టోబర్లో పరిచయం అండి. అన్నీ ఒక నెలలోనే అయిపోయాయి. అంటే విదిన్ 3-4 మంత్స్లో నేను గుంటూరులో కేసు పెట్టాను. గుంటూరులో కేసు పెట్టినప్పుడు అక్కడి నుంచి పోలీసులు వచ్చి అతను విల్లా ఖాళీ చేయించారు 2 నెలల్లోనే. సో ఇంకా అతనికి విల్లా ఇప్పుడు లేదు పార్టీస్ ఇది చేసుకోవడానికి. అంటే లావణ్య వచ్చి తను ఇదే బస్ చేయడానికి ఉన్న ప్రయత్నంలో మొదటి భాగం అతను విల్లాని ఖాళీ చేయించడమే. అక్కడ హైదరాబాద్లో జరగాల్సిన పార్టీస్ అన్నవి అయితే ఆగిపోయినాయి. కానీ అతను చేయాల్సింది గుంటూరులో చేస్తున్నాడు. తన నివాసంలో తనకు 2-3 ఇల్లులు ఉన్నాయి. ఆ 2-3 ఇళ్లలో తన తల్లిదండ్రులు దర్గాకి వెళ్ళిపోయి పూజలు చేసుకుంటున్న క్రమంలో కూడా తన ఇంట్లో తన పార్టీలు చేసుకుంటాడు. తన ఇంట్లో ఓన్గా హౌస్ పార్టీస్ ఉన్న వీడియోస్ కూడా మరి వచ్చాయి. అక్కడ కూడా మరి జరగకుండా ఉండాలనే నేను స్వయంగా నా చేత్తోనే చాలా నార్కోటిక్స్కి మెయిల్ పెట్టాను. నేను బాధ్యతగా నేను ప్రతి స్టెప్ నేను తీసుకున్నానండి. సో ఈరోజు రాజ్ తరుణ్ అనే మాట పక్కకి వెళ్ళిపోయింది. కేవలం ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు, మస్తాన్ సాయి 2 పేర్లు వినపడుతూ ఉన్నాయి. మరి రాజ్ తరుణ్కి ఏం చెప్తారు? తన ఇండస్ట్రీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి, తక్కువ టైంలోనే మంచి స్టార్గా ఎదుగుతున్నటువంటి క్రమంలోనే ఒక లావణ్య అనే ఇచ్చిన ఫిర్యాదుతోనే తన స్టార్ ఇమేజ్ మొత్తం పడిపోయింది. తనకి ఇప్పుడు సినిమా అవకాశాలు ఇవ్వాలంటే కూడా 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీ వల్ల కాదా? అది నా వల్ల అంటే నేను పెట్టిన కంప్లైంట్ ఏమని పెట్టానండి, రాజ్ తరుణ్ నాకు దూరం అయిపోయాడు ఇంకొక అమ్మాయితో ఉండి అని పెట్టాను. ఆ కంప్లైంట్ ఖచ్చితంగా నిజమే అండి. ఎందుకంటే ఆ రోజు అతను నిజంగానే మాల్వి అనే అమ్మాయితో ఉన్నాడు. ఎందుకున్నాడు అని చూపిస్తే రాజ్ తరుణ్ ఏమంటాడు, రకేస్ ఉందని చూపిస్తాడు, మస్తాన్ సాయిది చూపిస్తాడు. మస్తాన్ సాయితో నేను ఎందుకున్నాను అని నేను ప్రూవ్ చేసుకున్నానండి. అండ్ ఆ కంప్లైంట్ ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం కావాలి మస్తాన్ సాయి వీడియోలని. అండ్ లేదా కంప్లైంట్ తీసుకుంటున్నాను రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ నేను వెనక్కి తీసుకుంటున్నానండి. ప్రాసెస్లోనే ఉంది.